మా ప్రియతమ నాయకులు పేదల పాలిట పెన్నిది నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్న రాష్ట్ర రోడ్లు, భవనాలు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి శ్రీ బీసీ జనార్దన్ రెడ్డి గారికి మరియు శ్రీమతి బీసీ ఇందిరారెడ్డి గారికి నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. ఇట్లు రామిరెడ్డి గారి అమర్నాథ్ రెడ్డి, బత్తుల నారాయణ రెడ్డి, సంగు సంకేశ్వర్ రెడ్డి, టీడీపీ నాయకులు, బనగానపల్లి మండలం, నంద్యాల జిల్లా. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని. కొత్తగా ఏర్పడ్డ బనగానపల్లి రెవెన్యూ డివిజన్ ప్రజలకు, ప్రజాప్రతినిధులకు నా యొక్క నమస్కారములు. ముఖ్యంగా మంత్రివర్యులు శ్రీ బీసీ జనార్దన్ గారికి, కలెక్టర్ గారికి నా యొక్క ప్రత్యేక కృతజ్ఞతలు. నన్ను ఇన్ఛార్జిగా నియమించినందుకు 5 మండలాలతో 2011 ప్రకారం 2,91,013 మంది పాపులేషను, తర్వాత 118 రెవెన్యూ విలేజ్లు, 102 గ్రామ పంచాయతీలతో కొత్త రెవెన్యూ డివిజన్ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ప్రజలకు మరింత సేవలు అందించాలి అనే ఉద్దేశంతో ఈ కొత్త రెవెన్యూ డివిజన్ను ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. దానికి అనుగుణంగా నేను కొత్తగా ఇన్ఛార్జిగా నియమించేందుకు ప్రభుత్వాన్ని కూడా కృతజ్ఞత తెలియజేస్తూ, ప్రభుత్వం యొక్క సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలుపరిచే విధంగా కృషి చేస్తాం. అదేవిధంగా ప్రభుత్వ భూములు కాపాడుతూ రైతుల యొక్క భూ సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తాను. అదేవిధంగా రీసర్వే సమర్థవంతంగా జరిగే విధంగా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా గవర్నమెంట్ నుంచి ప్రతి ఒక్క సంక్షేమ పథకం ఎలిజిబుల్ ఉన్న అర్హులైన ప్రతి ఒక్కరికి అందే విధంగా కృషి చేస్తాము. అదేవిధంగా ఎప్పటికప్పుడు ప్రభుత్వం నుంచి, డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ నుంచి సూచనలు, సలహాలు తీసుకుంటూ కొత్తగా ఏర్పడ్డ బనగానపల్లి రెవెన్యూ డివిజన్ను జిల్లాలో అభివృద్ధిలో ముందుంచేందుకు నేను, నా సిబ్బంది, తహసీల్దార్స్, రిమైనింగ్ అంతా ఆల్ డిపార్ట్మెంట్స్ అందరి సహకారంతో బనగానపల్లి రెవెన్యూ డివిజన్ను నంద్యాలలో అగ్రస్థానంలో ఉంచేందుకు అందరం కూడా కృషి చేస్తామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.